ప్రియమైన సభ్యులారా, ఇది చాలా సంతోషకరమైనటువంటి సందర్భం. ఈనాటి కార్యక్రమం ముఖ్యంగా మన ఈ సాంస్కృతిక విభాగం నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో మనకి వీక్షిస్తున్నటువంటి సభ్యులందరికీ కూడా ఇది పరిణామమే. ఎలాగంటే హెల్త్ కమిటీ అనేది ముఖ్యంగా రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్కి, స్టేట్ అసోసియేషన్తో పాటు ఏపీ పెన్షనర్స్ సెటిల్డ్ అట్ హైదరాబాద్ మనం చేసినటువంటి రిప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా నిజంగా రాష్ట్ర సంఘం కన్నా మనమే ఇక్కడ మొదటి నుంచి కూడా ఏంటంటే ఎన్జిఓ సంఘాలు కానీ ఇవి కానీ జిల్లాల్లో ఉండేవాళ్ళ దానికన్నా హైదరాబాదులో ఉండేటువంటి ఎన్జిఓ సంఘమే బాగా కృషి చేసి అందరికీ అది ఎలా ఉండేదంటే ఒక టార్చ్ లైట్ లాగా పనిచేసినటువంటి అదే స్ఫూర్తి మనందరం కూడా ఏపీ పెన్షనర్స్ సెటిల్డ్ అట్ హైదరాబాద్ అనేటువంటి దీన్ని 6 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకొని సీనియర్ సిటిజన్స్ వయోనిధులమైనటువంటి మనకి ప్రధానంగా అవసరమైనటువంటి ఆరోగ్య పరిరక్షణ దాని క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి పెన్షనర్స్ అందరికి కూడా మనం నిజంగా పైనీర్స్గా ఉండి అన్ని విషయాల్లో మనం రిప్రజెంట్ చేయటం, తద్వారా మనం సాధించినటువంటి విజయాల్లో ఇది ఘనమైనటువంటి విజయంగా మనం భావిస్తూ దీని అంతటికి మన సభ్యత్వం దాదాపు 700 మంది సభ్యులు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ సభ్యులందరి విజయంగా మనం ఇది తొలి విజయం అనుకోవాలి. రాబోయే నిజంగా మనకు కావాల్సింది ఏంటంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్, వైద్యం అనేది అందుబాటులోకి సీనియర్ సిటిజన్స్గా ముఖ్యంగా పెన్షనర్స్కి అందుబాటులోకి రావటానికి ఆస్కారం కల్పించే విధంగా మనకు కూడా చోటిచ్చారు ప్రభుత్వం గుర్తించి. తద్వారా ప్రధానంగా ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనే దాని మీద మనం కృషి చేయటానికి అన్నట్టు దాదాపు 7-8 నెలల క్రితం నుంచే గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి మన ముద్దాడు రవిచంద్ర గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ వారికి నేను పర్సనల్గా కూడా వాట్సాప్ రూపంలో ఈ ఆరోగ్య పరిరక్షణ ముఖ్యంగా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ దాని గురించి దాదాపు ఆయనకి నేను ఒక పెద్ద లెటర్ లాంటిదే రాసిన సందర్భంలో ఆయన ఆ రోజుల్లో చెప్పారు దీని మీద ప్రభుత్వం కూడా సీరియస్గా ఆలోచిస్తున్నారు కాబట్టి సాధించుకోవచ్చు అని చెప్పారు. ప్రభుత్వం మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2-2.5 సంవత్సరాలు గడిచిన సందర్భంలో ఒక్కొక్క అంశాన్ని పరిశీలనలోకి తీసుకొని ఆరోగ్య పరిరక్షణలో హెల్త్ ఇన్సూరెన్స్ మీద పనిచేసే క్రమంలో ఇప్పుడు ఇవాళ ఇచ్చినటువంటి జీవో నేను పూర్తిగా కూడా చదవలేదు. మరి దీని వెనుక మన కార్యదర్శి గారి కృషి, అలాగనే మన జనార్దన్ రావు గారు ఆయన అంతకుముందు అక్కడ చీఫ్ మినిస్టర్ కార్యాలయంలో కూడా పనిచేయటం వలన ఏదేమైనప్పటికీ కూడా గతంలో కూడా నేను రిటైర్ అయ్యే ముందు ఒక కమిటీలో నన్ను అప్పట్లో అసిస్టెంట్ సెక్రటరీగా ఆ హోదాలో ప్రధానంగా ఏంటంటే మనకి ఈ పెన్షన్ పేపర్స్ సబ్మిట్ చేసే క్రమంలో కూడా ఆ కమిటీలో నేను దాదాపు 2.5 నెలలు పనిచేసి జీవో తీసుకొచ్చాం కూడా. ఎట్లా ఈ పెన్షన్ పేపర్స్ అవన్నీ సబ్మిట్ చేయటంలో ఆన్లైన్ సబ్మిషను, ఈఎస్ఆర్ వాటికి సంబంధించిన కూడా జీవో 100 ఇచ్చారు ఆ రోజుల్లో. సరే ఆ 18 నాటికి అక్కడ ప్రభుత్వాలు మారటం, అది వెనకదన్ను పట్టడం అవన్నీ జరిగినాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఆనాడు సర్వీసులో నేను ఆ విధమైనటువంటి కృషిలో భాగంగా పనిచేయడం అనేది నాకు కూడా ఆనందకరం. అలాగే ఈనాడు మన ఏపీ పెన్షన్ సెటిల్డ్ అట్ హైదరాబాద్ సంఘం తరఫున మనం చేసిన రిప్రజెంటేషన్స్ మూలంగా మనకు కూడా దాంట్లో భాగస్వామ్యాన్ని కల్పిస్తూ ప్రభుత్వం గుర్తించినందుకు చాలా సంతోషం. ఈ కృషి మన కార్యవర్గ సభ్యులందరి కృషి వలన, అలాగనే సర్వ సభ్యులందరి సహకారంతోనే ఏ రిప్రజెంటేషన్ చేసినా కూడా మనం చేయగలుగుతున్నాం. అదే మనకి మానసిక ధైర్యం, మానసిక ఆరోగ్యం కూడా అని నేను భావిస్తూ ఈ సందర్భంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రాబోయే కార్యక్రమాల్లో తప్పనిసరిగా హాజరై
ఆ కార్యక్రమాల్లో మన వంతు పాత్రను నిర్వహిస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.